వెల్కమ్ టు ప్రవీణ్ టెక్. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఎయిర్ కూలర్స్ గురించి లేకపోతే ఏ తీసుకోవాలనే దాని మీద ఒక చిన్న వీడియో అయితే చేస్తున్నాను. చిన్న క్వశ్చన్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఒక మాట సింపుల్గా ఈజీగా చెప్తా భయ్. మీ దగ్గర పెంటిఎం కానీ లేకపోతే యాథ్లాన్ కానీ ఏఎండి నుంచి అండ్ i3 లేకపోతే Ryzen 3 అండ్ Ryzen 5 కానీ i5 ప్రాసెసర్లు ఏవైతే 65 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు వస్తున్నాయో మోస్ట్లీ బై ఈ 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ లోపల వచ్చే ప్రాసెసర్లు మోస్ట్లీ నా ఒపీనియన్లో ఎయిర్ కూలర్స్ వస్తాయి. కావాలంటే ఐకార్డ్లో కూడా ఉంది. నేను యాన్సీ స్పోర్ట్స్ది ఎయిర్ కూలర్స్ రెండు నేను అవి రెండింటికి సంబంధించిన అన్బాక్సింగ్ వీటికి సంబంధించిన డెడికేటెడ్ వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అవి చెక్ చేయమంటాను. నా ఒపీనియన్లో i5 దాకా కూడా మీరు ఎయిర్ కూలర్స్ సరిపోతాయి అంటాను. ఇన్ కేస్ i7 కానీ Ryzen 7 కానీ i9 కానీ Ryzen 9 ప్రాసెసర్లు ఉంటాయి. ఏమంటారు i5 కానీ Ryzen 5 కానీ ఎబో లైక్ i7 i9 అండ్ దాంట్లో కొన్ని వర్షన్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లోకి ఏ తీసుకోమంట భయ్. సో ఏ అంటే భయ్ ఆల్ ఇన్ వన్ కూలర్ కింద తీసుకోవచ్చు. రేడియేటర్ లాగా వస్తుంది. సో ఇక్కడ పైన ఫ్యాన్స్ ఉంటాయి, కింద అక్కడ నుంచి పైప్ వచ్చేసి ప్రాసెసర్ మీద ఒక మోటార్ ఉంటుంది. మోటార్ నుంచి కూలింగ్ అనేది పోతుంది అన్నమాట, వాటర్ లిక్విడ్ కూలింగ్. సో ఇది ప్రతి దానికి ప్రతి i5 తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. మోస్ట్లీ ఎయిర్ కూలర్స్ సరిపోతాయి. i5 దాకా కూడా 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ ఉన్నాయి. మిగతా అబోవ్ 65 వాట్స్ లైక్ 125 వాట్స్ 140 వాట్స్ 245 దాకా మ్యాక్సిమం 250 or 225 వాట్స్ దాకా కూడా ఏవైతే పోతాయి అంటే 125 నుంచి 225 దాకా వచ్చేట అన్నిటి కూడా ఎయిర్ కూలర్స్ బై మోస్ట్లీ కొన్ని వచ్చినాయి. కానీ నా ఒపీనియన్లో రేడియేటర్స్ కానీ ఏ కూలర్స్ తీసుకోవాలని అయితే రికమెండ్ చేస్తాను. అండ్ ఇంతకుముందుకే చూసినట్టు వీటికి సంబంధించిన ఫొటోస్ ప్రైజెస్ అమెజాన్వి చూపించాను కదా. నా ఒపీనియన్లో రెండిట్లో ఏది బెటర్ అన్న అంటే బెస్ట్ ప్రాసెసర్ని పట్టనేసి అంటాను. ఇంతకుముందు చెప్పినట్టు i3 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ లైక్ పెంటిఎం కానీ యాథ్లాన్ కానీ లేకపోతే Ryzen 3 లేకపోతే i3 Ryzen 5 i5 ప్రాసెసర్లకు అయితేనేమో ఎయిర్ కూలర్స్ సరిపోతాయి మీకు. దాని ప్లస్ అది కూడా 65 వాట్స్ లోపటివి అనమాట. లైక్ 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ మీద ఉన్నాయి, అది తీసుకోవచ్చు. ఎబో i7 or i9 లేకపోతే Ryzen 9 Ryzen 7 ప్రాసెసర్లు ఏవైతే ఉంటే అవన్నిటికి కూడా ఏ కూలర్ తీసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తున్నాం. అంతే, చిన్న వీడియో అనమాట. నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ అయితే చేయండి.